మీకు తెలుసా, అమ్మాయిలు కొంతమంది అబ్బాయిల వెనుక తెగ పరిగెడుతుంటారు. అలాగే మిగతా అబ్బాయిలను కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తూ అసలు పట్టించుకోరు. ఇలా అమ్మాయిలు కొంతమంది అబ్బాయిల వెనుక పడడానికి, అలాగే కొంతమంది అబ్బాయిలను కంప్లీట్గా ఇగ్నోర్ చేయడానికి రీజన్ ఏంటంటారు? ఇక్కడ ఒక బయలాజికల్ సీక్రెట్ ఉంది. ఈ సీక్రెట్ అనేది మీకు మూవీస్లో చూపించేదానికి కంప్లీట్గా ఆపోజిట్ ఉంటుంది. చూడండి, మీరు మూవీస్ని చూస్తూ అందులో చెప్పే వాటిని ఫాలో అవుతున్నట్లయితే మీరు జనరల్గా మీకు నచ్చిన అమ్మాయి కోసం తనకేం కావాలో ప్రతిదీ చేస్తుంటారు. మీరు సముద్రంలో ట్రావెల్ చేస్తారు, డ్రాగన్ని చంపుతారు, తన కోసం బంగారు నిధిని సంపాదిస్తారు. నిజ జీవితంలో సముద్రంలో ప్రయాణం అనేది మీరు తన కోసం స్పెండ్ చేసిన టైం. డ్రాగన్ని చంపడం అనేది మీరు తన కోసం చేసిన పనులు, లైక్ తన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం. తన కోసం బంగారు నిధిని సంపాదించడం అంటే మీరు తన కోసం ఖర్చు పెట్టిన డబ్బు. సో మీరు ఇష్టపడే అమ్మాయికి రియల్ లైఫ్లో మీరు ఇవన్నీ చేశారనుకుందాం, అప్పుడు ఏమవుద్ది? తను మిమ్మల్ని ఫ్రెండ్ జోన్లో పెడుతుంది. చూడండి, మీరు ఆ అమ్మాయి వెంట పడడం అనేది తనకు చాలా ఇంపార్టెంట్. బట్ తనకు మీరంటే ఇంట్రెస్ట్ ఉండదు. మీరు తనకు అవసరమైనవన్నీ లైక్ మనీ పరంగా లేదా మెటీరియల్స్ పరంగా మీరు తనకు అరేంజ్ చేస్తూ ఉంటారు. బట్ తను మిమ్మల్ని పక్కన పెట్టి అసలు తనను పట్టించుకునే పర్సన్ వెంట పరిగెడుతూ ఉంటుంది. బట్ ఎందుకు తనని పట్టించుకునే పర్సన్ వెంట ఎందుకు తిరుగుతుంది? ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడు వారికంటే బెటర్గా ఉండే అబ్బాయినే కావాలనుకుంటారు. అందుకనే వారు వారిని అసలు పట్టించుకునే పర్సన్ వెంట పరిగెడుతూ ఉంటారు. ఇలా తనని పట్టించుకునే పర్సన్ వెంట పరిగెత్తడానికి రీజన్ ఏంటంటే, అమ్మాయిలు ఏమనుకుంటారంటే, ఏ అబ్బాయి అయితే తను అటెన్షన్ ఇస్తున్నా తనని పట్టించుకోవట్లేదని తనకు తెలిసినప్పుడు తన సబ్కాన్షియస్ మైండ్లో తను ఏమనుకుంటుందంటే, ఈ అబ్బాయికి తనకంటే తన లైఫ్లో చాలా ఇంపార్టెంట్, తన లైఫ్ అంబిషన్స్ పై తను చాలా సీరియస్గా ఉన్నాడని తను అనుకుంటుంది. ఇలా తను అనుకోవడం వల్లే తను అతని వెంట పడుతుంది. ఒక అమ్మాయికి అవైలబుల్గా లేకపోవడం అనేది ఆ అమ్మాయిని ఎలా ఫీల్ అయ్యేలా చేస్తుందంటే, ఆ అబ్బాయికి తనపై ఇంట్రెస్ట్ లేదు, తనకు ఇంకా వేరే చాలా ఆప్షన్స్ ఉన్నాయని తను అనుకుంటుంది. ఇలా అతను తనని పట్టించుకోకపోవడం వల్ల తను ఈ అబ్బాయిని ఒక హై వాల్యూ మెన్లా చూస్తుంది. అందుకని అతను పట్టించుకోకపోయినా సరే అతని వెంటే పడుతూ ఉంటుంది. ఏ అబ్బాయి అయితే ఎప్పుడు తనకి అవైలబుల్గా ఉంటాడో, తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తనకు అవైలబుల్గా ఉంటూ తనతో టైం స్పెండ్ చేస్తాడో, ఇలాంటి అబ్బాయిల గురించి అమ్మాయిలు ఏ విధంగా ఆలోచిస్తారంటే, ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన దానికి కంప్లీట్గా అపోజిట్, ఒక లో వాల్యూ మెన్లా అతన్ని ట్రీట్ చేస్తారు. అందుకనే వారు మీరెంతలా అయితే తనకి అటెన్షన్ ఇస్తారో అంతలా తను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక కోట్ ఉంది, అదేంటంటే, ఇఫ్ యూ ట్రీట్ హర్ లైక్ ఎ సెలబ్రిటీ షీ విల్ ట్రీట్ యూ లైక్ ఎ ఫ్యాన్. చాలామంది అబ్బాయిలు ఈ కోట్ని సరిగా అర్థం చేసుకోకుండా అమ్మాయిని ఒక సెలబ్రిటీలా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయిలో చాలా మంచి నైస్ పర్సన్ ఉంటాడు. అతను ఎప్పుడు అతనిలో ఉన్న నైస్ అండ్ స్వీట్ పర్సన్ని చూపించడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాడు. లేదా ఏ అమ్మాయినైతే తను ఇష్టపడుతున్నాడో ఆ అమ్మాయి మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇలా అతను తన మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అతనికి ఏమనిపిస్తుందంటే, అసలేంటి అమ్మాయిలు మంచి అబ్బాయిలను పక్కన పెట్టి బ్యాడ్ బాయ్స్ అండ్ జర్క్స్ వెంట ఎందుకు పడతారని కన్ఫ్యూజ్ అవుతాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆల్ఫా మేల్, ద బ్యాడ్ బాయ్ అండ్ ద జర్క్స్, వీరందరిలో ఉన్న కామన్ థింగ్ ఏంటంటే, వారందరిలో ఉన్న కామన్ థింగ్ వారు వారిపై మాత్రమే ఫోకస్ చేస్తారు. అలాగే అమ్మాయిలతో ఒక స్ట్రాంగ్ కనెక్షన్ని బిల్డ్ చేసుకుంటారు. ఇది అమ్మాయిలకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. దీనికి మీనింగ్ ఏంటంటే, పీపుల్ మీ మాటకు రెస్పెక్ట్ ఇస్తూ వాటిని ఫాలో అవుతున్నారని అర్థం. అలాగే వారు మీ యొక్క మెంటాలిటీ, మీ రూల్స్, వాల్యూస్, మోరల్స్ అండ్ లీడర్షిప్ని యాక్సెప్ట్ చేస్తున్నారని అర్థం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక పర్సన్ చెప్పిన విషయాలను మిగతా వారు ఏం మాట్లాడకుండా వాటిని యాక్సెప్ట్ చేయడం. ఇటువంటి మెంటాలిటీ నైస్ గాయ్స్లో ఉండదు. ఒక అమ్మాయి ఏ అబ్బాయినైతే తను కావాలనుకుంటుందో ఆ అబ్బాయిలో స్ట్రాంగ్ మస్కులర్ నేచర్ ఉందా లేదా అని తన సబ్కాన్షియస్లీ అతన్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు తను కావాలనే అతనితో గొడవ పెట్టుకుంటుంది. ఏ అబ్బాయిలో అయితే స్ట్రాంగ్ మస్కులర్ నేచర్ ఉంటుందో అతను ఈజీగా ఎమోషనల్ అవ్వడు. తను అతనితో ఆర్గ్యుమెంట్ పెడుతున్నప్పుడు దానికి వెంటనే రియాక్ట్ అవ్వడం, నవ్వడం లాంటివి చేయడు. అలా అని ఆ ఆర్గ్యుమెంట్ని ఇగ్నోర్ చేయడు. ఇలా అతను బిహేవ్ చేయడం వల్ల ఆ అమ్మాయికి ఇతను మెంటల్లీ చాలా స్ట్రాంగ్ పర్సన్ అని, అతని ఎమోషనల్గా ఏం చేయలేమని తను అనుకుంటుంది. దిస్ ఈస్ ద స్మాల్ ఎగ్జాంపుల్ హౌ ఎ ఉమెన్ కెన్ టెస్ట్ హిస్ మ్యాన్స్ మస్కులినిటీ.
ఈ టెస్ట్లో అతను ఈజీగా పాస్ అవుతాడు. ఇలా అతను ఆ టెస్ట్లో పాస్ అవ్వడం వల్ల ఆ అమ్మాయి ఇంకెక్కువగా అతనికి అట్రాక్ట్ అవుతుంది. అందుకనే అమ్మాయిలకు ఎక్కువగా అవైలబుల్గా ఉండకండి. అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు ఇతనిలో ఏదో తెలియని ఒక యూనిక్నెస్ ఉందని తను అనుకునేలా ఒక మిస్టీరియస్ పర్సనాలిటీని మెయింటైన్ చేయండి. ఆల్వేస్ మీపై మీరు ఫోకస్ చేస్తూ, మీ గోల్స్ అండ్ అంబిషన్స్పై ఫోకస్ చేస్తూ ఎప్పుడూ ఒక స్ట్రాంగ్ మస్కులన్ మెన్లా మారండి. ఎనీవే, if you want to level up in life, don't forget to show some love by hitting like and subscribe button.